హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఎబో 50, 60, 70 దాటిన కొద్దీ వారి యొక్క సంభవ శక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. ఇలాంటి వారు మళ్ళీ తిరిగి యవ్వనాన్ని పొందేటువంటి ఒక అద్భుత చిట్కా చెప్పబోతున్నాను. ఈ చిట్కా వయసులో ఉండి కూడా వారి యొక్క రతి సామర్థ్యము తక్కువగా ఉన్న వాళ్ళు, సరిగా అంటే హెల్త్ కూడా సరిగా లేనటువంటి వాళ్ళు, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సరిగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. సో వయసు ఎక్కువ అవ్వడం వల్ల చాలా మందిలో కూడా హార్మోన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంటాయి. దీనివల్ల సంభవ శక్తి క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ చిట్కాను వాడినట్లయితే మళ్ళీ మీరు సుమారుగా ఒక 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి రావడానికి ఈ చిట్కా అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అంతే సంభవ శక్తిని కూడా మీకు కలిగిస్తుంది. ఈ చిట్కా చాలా చాలా సింపుల్ చిట్కా, అంతేకాదు చాలా ఎఫెక్టివ్ చిట్కా కూడా. ఈ చిట్కా వల్ల చాలా మంది కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వీరకణాల సంఖ్య పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను ఎంతో మంది కూడా ఈ చిట్కాను సజెస్ట్ చేశాను. చాలా మంది కూడా 100లో 90% మెంబర్స్ కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ వీరకణాల సంఖ్య పెంచుకోవడానికి, నిత్య యవ్వనాన్ని సాధించడానికి ఆ చిట్కా ఏంటి, ఎలా వాడాలో మేము తెలుసుకున్నాం. దీనికి కావాల్సిన చాలా సింపుల్, రావి చెట్టు యొక్క పండ్లు. రావి చెట్టు కాయలు ఉంటాయి, పండు పండిన తర్వాత ఆ రావి చెట్టు యొక్క పండ్లను తీసుకొని రావాలి. రావి చెట్లు అనేది దాదాపు అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ రావి పండ్లను మీరు కొన్ని మోతాదులో 1 కిలో 2 మోతాదులో తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ పెట్టుకోండి. ఇలా నిల్వ పెట్టుకున్న దీన్ని ప్రతిరోజు 1 చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని పాలలో, రాత్రి పూట కూడా పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత పాలతో కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే నేను చెప్పిన ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా 3 నెలల్లోనే క్యూర్ అవ్వడం జరుగుతుంది. 1 వీరవృద్ధి జరుగుతుంది, సంభవ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వయసు పడడం వల్ల మీకు కలిగినటువంటి ఏదైతే కోల్పోయారో పడుతుందో దాన్ని తిరిగి మళ్ళీ మీరు కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కా స్త్రీలు కూడా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాను ఫాలో అవడం వల్ల స్త్రీలకు గర్భదోషాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అంటే సరిగ్గా డేట్ రాకపోవడం కానివ్వండి, లేదంటే PCOD అంటే నీటి పుడగలు, గర్భసంచిలో కొంతమంది నీటి పుడగలు వస్తుంటాయి, దానివల్ల పిల్లలు పుట్టక ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్గా ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా స్త్రీలకు రతి పట్ల సుఖాన్ని, సంతోషాన్ని కలిగించడానికి కూడా ఈ రావి చెట్టు యొక్క పండ్ల చూర్ణం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ వయసు వాళ్ళైనా సరే వాడుకున్నా దీనివల్ల ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు అది అంటే అన్ని కాలాల్లో ఈ పండ్లు దొరకవు కాబట్టి దొరికినప్పుడు నిల్వ చేసుకొని వాడుకోండి. దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు. మనం రోజు అన్నం తిన్నట్టు, రోజు పాలు తాగినట్టు, రోజు టీ తాగినట్టుగా దీన్ని కూడా రోజు ఒక దినచర్యలాగా వాడుకున్నట్లయితే కనుక మీకు మంచి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగడం, దీనివల్ల ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర కారణాలతో కనుక మీరు బాధపడుతున్నా, ఇలాంటి లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. పైన స్క్రోల్ నెంబర్ ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్స్కి పూర్తి నివారణను మీరు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు అన్నీ కూడా మా వద్ద ఉండడం జరుగుతుంది. రాలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి మీ సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్ని కూడా మీరు తెలుసుకొని నేరుగా మీ వద్దకి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ని అందించినటువంటి అవకాశాన్ని నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.